మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ పిల్లలు వర్ధిల్లుతున్నారా? రాత్రి అంతా మంచి విశ్రాంతి దొరికిందా? చక్కటి దేవుని సన్నిధి అనుభవించారా? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? మేమైతే ప్రతి ఉదయకాలం 5 నుండి 6 గంటల వరకు జూమ్ ప్రార్థన ఉంటుంది. మా సంఘ పిల్లలు కూడా దాదాపు 25 నుండి 30 కుటుంబాలు ఆ జూమ్ ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఒకవేళ మీరు ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా మీరు కూడా ఈ జూమ్లోకి రావచ్చు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఉదయకాల సమయం ఒక చక్కని వాక్యాన్ని ఇలా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అబ్బా, ఎంత మంచి మాట! దేవుడు ఆనందిస్తాడట. ఓ మాట అడగనా దైవజనుడిగా సూటిగా మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మాకెందుకు పాస్టర్ గారు అవన్నీ? మమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడో దుఃఖపడుతున్నాడో ఏం చేస్తున్నాడో మాకు అనవసరం. ఆయన బట్టి మేము ఆనందంగా ఉన్నామా లేదా? ఆయన బట్టి మేము మేలు పొందామా లేదా? ఆయన బట్టి మేము దీవించబడ్డామా లేదా? మా ఆనందమే మాకు ముఖ్యం. మేమెంత ఆనందంగా ఉన్నాము అన్నదాన్నే మేము చూసుకుంటున్నాం. కానీ ఆయన ఆనందించాడా, ఆయన బాధపడ్డాడా, ఆయన దుఃఖపడుతున్నాడా, ఆయన ఏడుస్తున్నాడా, ఆయన గుండె వేదనగా ఉందా, మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా, నన్ను బట్టి అస్సలు దాంతో మాకు పని లేదండి అంటారా? నిజమే, నిజమే. ఈ చివరి రోజుల్లో బోలెడంతమంది అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, ఎలా ఉన్నాడు అన్నది ఆలోచించే మనిషే లేడండి, లేడు. మనం ఏమనుకుంటున్నాం, మనం ఎలాగ ఉన్నాం, దేవుని సన్నిధిలో మనకేమైనా మేలు కలిగిందా, కలగలేదా? మేలు కలిగితే ఉందాం ప్రభు పాదాల దగ్గర, మేలు కలగకపోతే లోకంలో కలిసిపోదాం. ఈ టైపు మెంటాలిటీ వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. అందరూ అలా ఉన్నారని చెప్పటానికి వీలు పడదు, కానీ బోలెడు మందిని అలా చూస్తాం. మీరు అంతేనా? దేవుని సంతోషంతో మీకేం పని లేదా? పోనీ ఆయన సంతోషంగా ఉన్నాడులే అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకోవటానికి మీరు మందిరానికి వస్తున్నారు కాబట్టి, పాటలు పాడుతున్నారు కాబట్టి, వాక్యం వింటున్నారు కాబట్టి, కానుక ఇస్తున్నారు కాబట్టి, పరిచర్య ఏదో మందిరంలో చేస్తున్నారు కాబట్టి, లేదా పాస్టర్గా నాలాంటి వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి, లేదా పోనీ మీకేదైనా వచ్చిన డబ్బును బట్టో ఆశీర్వాదాలను బట్టో వీటన్నిటిని బట్టి అలా అనుకుంటున్నారా? వీటి ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడు అన్న ఆలోచన మీకేమైనా ఉందా? ఇవన్నీ మంచివే, చేయండి. కానీ వాటిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని మీరంటారా? దేవుడు సంతోషంగా ఉన్నాడు అంటానికి అవి ఆమోద ముద్ర అంటారా? కాదుగా. నువ్వు పాటలు పాడటమో, మందిరానికి రావటమో, వాక్యం వినటమో, అవసరమైతే వాక్యం చెప్పటమో అనిపిస్తుందండి. నాబోటి వాళ్ళకి ఇంత మంచి ప్రసంగం చేశాను, మన వాక్యం అందించాక చాలామంది అంటారుగా, ఏం ప్రసంగం చేశారు అయ్య గారు, అద్భుతంగా చెప్పారు అంటుంటారు మనల్ని. మనకు కూడా అనిపిస్తుంటుంది. నేనంటాను, ఇవన్నీ కూడా దేవుడు సంతోషంగా ఉన్నాడు అంటానికి ఆమోద ముద్ర అంటారా? కాదుగా. ఈ వచనంలో ఏముంది? బోలెడున్న ఇలాంటి వచనాలు బోలెడు బైబిల్లో. ఒక్క మాటలో ఇక్కడ ఏముందంటే, అతని ప్రవర్తన చూచి, 2వ లైన్లో ఉంది, అతని ప్రవర్తన చూచి యెహోవా ఆనందించును. ఎంత చక్కని మాట అండి. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడట, ఆయన ఆనందించును. బా, ప్రవర్తన. ఇప్పుడు బోధ వేరు, ప్రవర్తన వేరు. పాట పాడటం వేరు, ప్రవర్తన వేరు. పరిచర్య చేయటం వేరు. మందిరం ఎవరైనా ఊడుస్తారండి, మంచినీళ్ళు ఎవరైనా పెడతారు, మందిరంలో కుర్చీలు ఎవరైనా తుడుస్తారు,
మైకులు ఎవరైనా బిగిస్తారు, ఎవరైనా చేస్తారు కొద్దిగా అలవాటు చేసుకుంటే. ప్రవర్తన వేరు, బ్రతుకు వేరు కదా, జీవించటం వేరు. అందుకే యాకోబు అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వినిన దాని ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి. అది ప్రవర్తన వేరు, జీవితం వేరు. మనం మంచిగా ప్రవర్తించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు భలే సంతోషపడతాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందం కోసమేగా మనం బ్రతికేది, ఆయన ఆనందమేగా మనకు ముఖ్యం. ఏమోనండి మీ సంగతి ఏమో, నా మట్టుకు నేనైతే దేవుని ఆనందమే ముఖ్యం. నేను ఒక్కోసారి దేవుని సంతోషాన్ని చూసినప్పుడండి ప్రజల్ని సంతోషపెట్టలేను. మనం ఎవరూ చేయలేం, సేవకులైతే చెప్తున్నాను. దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటే మనుషులు మనం సంతోష పెట్టలేం. వాళ్ళు ఏదో చేయాలంటారు, అదేమో దేవునికి విరోధమైంది, దుఃఖకరమైంది. అప్పుడు మనం ఏమంటాం, లేదమ్మా ఇది దేవుని పద్ధతి కాదు, దేవుడు ఇష్టపడడు, దేవుడు బాధపడతాడు, మేము చేయమంటాం. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, మన మీద కోపం పెట్టుకుంటారు, బాధపడతారు. 1,000,000 మంది బాధపడివ్వండి, 1,000,000 మంది మన మీద కోపం పెట్టుకోనివ్వండి, ఒకవేళ మన మందిరంలో నుంచి బోలెడు మంది మానేనివ్వండి, వెళ్ళిపోనివ్వండి, ఏం పర్వాలేదు. ఆయన సంతోషమే మన సంతోషం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలోనండి ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను అన్న పాట ఒకటి రాయటానికి ప్రభు సహాయం చేశాడు, రికార్డు చేసి యూట్యూబ్లో పెట్టాం. ఆ పాటలో 3వ చరణం ఇలా ఉంటుంది, నా కొరకు అన్నీ ముందుగానే సిద్ధము చేశావు, నీ కొరకు నేను జీవించాలని ఆశను రేపావు, నా కొరకు అన్నీ ముందుగానే సిద్ధము చేశావు, నీ కొరకు నేను జీవించాలని ఆశను రేపావు, నీ సంతోషమే నా సంతోషమై బ్రతికెదనయ్యా కలకాలము, నీ సంతోషమే నా సంతోషమై బ్రతికెదనయ్యా కలకాలము, బ్రతికెదనయ్యా కలకాలము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. మంచి పాట. మీరు ఈ పాట వినకపోతే కృపా శామ్యూల్ అనే మా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి. మంచి పాట. ఆయన సంతోషమే నా సంతోషం. నేనైతే అలాగే బ్రతుకుతున్నాను. బోలెడు లక్షల రూపాయలని పోగొట్టుకున్నాను, లక్షల రూపాయల డబ్బులు. ఎందుకంటే అది దేవునికి సంతోషం కాదు కాబట్టి నేను వద్దన్నాను. కొంతమంది ప్రజలను నేను దూరం చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ సరైనటువంటి వాతావరణం లేదు కాబట్టి, వారికి నచ్చినట్టు నేను ప్రవర్తించను కాబట్టి పోగొట్టుకున్నాను. ఇక ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడతాను, ఒక అబద్ధం ఆడటానికి కూడా ఇష్టపడనండి. ఎందుకంటే దేవుడు మన ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అన్నట్లు మీ ప్రవర్తన నాయనికి దుఃఖాన్ని కలిగిస్తుందా, దేవునికి బాధ కలిగిస్తుందా? మార్చుకో, మారు మనసు పొందు. నీ ప్రవర్తన చూచి దేవుడు సంతోషించునుగాక. అప్పుడు నిన్ను దీవించటం, నిన్ను ఆశీర్వదించటం, దేవుడు కూడా సంతోషం. ఎన్ని దీవెనలు వస్తాయో. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రవర్తన చూచి మీరు ఆనందిస్తారు. మా యొక్క నడక ప్రవర్తన మీ ద్వారానే స్థిరపడిద్దని కూడా ఆ వాక్యంలో ఉందయ్యా. మీ సంతోషమే మా సంతోషంగా బ్రతికే కృప మాకు దయచేయండి, తోడుగా ఉండండి. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఈ ఉదయకాలం మిమ్మల్ని సంతోష పెట్టేవారిగా లేకపోతే వారు మారు మనసు పొందుదురుగాక. కృప చూపించండి, నడిపించి మహిమ పొందండి.
ఆరోగ్య క్షేమాలు ఇచ్చి దీవించి రోజంతా కాపాడి మీ సంతోషం కోసం ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండి బ్రతికే కృప అందరికి ఇవ్వమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.